హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుందండి. ఈ కంటెంట్లో మీకు సంబంధించిన విషయాల గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. అది ఏమిటంటే, ప్రతి ఇంటిలో పితృదేవతలు అన్నవారు ఉంటారు. ఆ విషయం మీకు తెలుసో తెలీదో కానీ ఇంటి పెద్దలు కూడా అని కూడా అంటారండి. అంటే కాలం చేసిన వారిని ఇంటి పెద్దలుగా పరిగణిస్తారు. అసలు మీ ఇంట్లో ఈ పితృదేవతలు ఉన్నారా లేదా, అలానే ఎటువంటి పితృదేశాలు ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, కొన్ని సూచనలు ఉంటాయి, శుభాలు ఉంటాయి, ఏదో విషయం మీ కంటికి కనిపించడం కానీ, చేసే పనుల్లో ఆటంకాలు కలగడం కానీ, ఇవన్నీ పితృదోషాలు ఉంటాయి అండ్ పితృ ఆశీస్సులు కూడా ఉంటాయండి. ఈ నిజంగా మీకు పితృదేవతల ఆశీస్సులు ఉన్నాయని ఎలా తెలుస్తాయంటే, ఇప్పుడు ప్రతి ఇంటికి పెద్దలు అన్నది ఉంటారు. అంటే కాలం చేసిన పెద్దలు ఉంటారు. ఆ పెద్దలు, కాలం చేసిన పెద్దలందరూ పితృదేవతలోకి రారండి. అంటే ఆ కుటుంబ పరిస్థితులు బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి పితృదేవతలుగా మారటం, లేదంటే పితృ అరిష్టాలుగా ఉండటం అయితే జరుగుతుంది. అంటే ఒక్కొక్క పద్ధతి అండ్ ఒకరి జీవిత శైలి బట్టి వారు ఇలా ఉండటం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, దేవత గుణం, రాక్షస గుణం, రెండు గుణాలు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు మీ ఇంట్లో కాలం చేసిన పెద్దలు, ఇక్కడ దేవతా గుణం ఉంటుందా, రాక్షస గుణం ఉంటుందంటే వారు జీవితంలో ప్రవర్తించిన తీరు కానీ, ఇప్పుడు ఎంతో సంపాదించి ఎన్నో ఆస్తులు కూడబెట్టిన వారు దేవతలుగా ఉండిపోరండి. ఏదైనా సరే ఒక మంచి ఉంటుంది. అంటే వారు చేసే పాపకర్మాలు బట్టి వారు పితృదేవతలుగా, పితృఅరిష్టాలుగా చూడొచ్చు. మీ ఇంట్లో అసలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ టైంకి సమకూరిపోతున్నాయి అంటే అక్కడ మీకు పెద్దల ఆశీస్సులు అయితే ఉంటాయండి. అలానే ప్రతిదానికి గొడవలు, చిరాకు, చికాకు, ఏంటో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే అక్కడ మీకు పితృ అరిష్టాలు, పితృదోషాలు ఉన్నాయన్నట్టు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక ఫ్యామిలీలో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా సంతోషంగా ఉంటారు. అంటే ఒక మాట మీద నిలబడి మంచిగా ఉండటం అయితే ఉంటుంది కదా. సడన్గా ఆ కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ రావడం అయితే జరుగుతుంది. అది ఎందుకు వస్తుంది? ఒక మనిషి కొత్తగా ఇంట్లోకి రావటం, వారు ఎవరైనా కావచ్చండి. ఎలా అంటే, ఎగ్జాంపుల్ ఒక పెళ్లి విధానాన్ని తీసుకుంటే, ఒక అల్లుడు రూపంలో కావచ్చు, ఒక కోడల రూపంలో కావచ్చు. వీరి వల్ల కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రావండి. గొడవలు ఎక్కువ కనిపిస్తాయి. అంటే ఇక్కడ మీ పెద్దలకి వీరి వల్ల సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. వీరైతే అంత మంచివారు కాదని, వీరితోటి ఎక్కువ సమస్యలే ఉంటాయి. కానీ అంటే ఈ పెద్దలకి వీరంటే అంత ఇష్టమైతే కాదు. అలానే ఈ పెద్దల ఆశీస్సులు ఉంటే మాత్రం ఎంత ఏ విధంగా చెప్పాలి అంటే, లేనంతలో కూడా ఉన్న వాళ్ళకి కూడా ఉన్న ఆనందం కూడా ఉండదండి. అంత ఆనందం ఇక్కడ లేనితనంలో ఉన్న వారికైతే ఉంటుంది. అంటే ఇక్కడ మీకు పెద్దల ఆశీస్సులు అయితే ఉన్నట్టు. చాలామంది చూడండి, ఏమి వండుకున్నా, ఏదైనా బయట నుంచి కొని తెచ్చుకున్నా సరే పెద్దలకి సమర్పించాకే తీసుకుంటారు. ఇందాక నుంచి ఏగోకి వచ్చేసింది చూసారా. ఇది కూడా ఎవరు ఓకే, ఇలాగే ఉంటుంది. చూడండి, చాలామందికి కొంతమందికి అలవాటు ఉంటుందండి, కొంతమందికి తెలీదు. కొంతమంది పెద్ద నమ్మకాలు ఉండవు, పెద్ద పట్టించుకోరు. కొన్ని కుటుంబాల్లో చూసుకుంటే ఏమి కొని తెచ్చుకున్నా, ఏమి వండినా సరే ముందుగా పెద్దలకి మూల పెట్టడం అంటారండి. అంటే ఉత్తర దిక్కున మూల పెట్టి వారు నమస్కారం అయితే చేసుకుంటారు, ఆశీస్సులు అయితే తీసుకుంటారు. ఇదొక పద్ధతి చాలామందికి ఉంటుంది కదా. ఈ పద్ధతి వల్లేనండి కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే సమయానికి సమకూరుతాయి అన్ని రకాలుగా. కొంతమంది ఎలా ఉంటారంటే, పెద్దల్ని గౌరవించరు. అంటే ఆ కుటుంబ పద్ధతి బట్టే ఇలా ప్రవర్తిస్తారు. కానీ అది అక్కడ పెద్దని బట్టేనండి ఆ పెద్ద పితృదేవతగా ఉన్నారా, లేదంటే పితృ అరిష్టంగా ఉన్నారా తెలిసిపోతుంది. ఇంకో విధానం ఏంటంటే, మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ పని అవుతుందా లేదా
అండ్ అనుకునే పని జరిగిపోతుంది అంటే అది పితృ ఆశీస్సులు కూడా ఉంటాయండి. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తాను. మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నారు, చెప్పులు వేసుకుంటారు. ఆ చెప్పులు వేసుకున్నప్పుడు సరిగ్గా చెప్పులు వేసుకోలేకపోవడం కానీ, ఆ చెప్పులు జరిగిపోవడం కానీ, బోల్తా పడడం కానీ ఎప్పుడైనా జరిగి ఉంటుంది, గమనించారా? ఆ గమనించడం ఏంటంటే అక్కడ మీ పెద్దలు ఏమంటున్నారంటే వెళ్ళొద్దు అని అడ్డుపడుతున్నారని. ఓకే, మళ్ళీ చిన్నపిల్లలు కూడా చూడండి అడ్డుపడతారు. ఏదైనా సరే పెద్దలు ఏదో ఒక రూపంలో మీకు కనిపిస్తూనే ఉంటారు. గాలి రూపంలో ఉన్నా సరే ఎవరో కొన్ని ఆవహిస్తూ ఉంటారండి. అది మాటల రూపంలో మీకు తెలియజేస్తారు, ఇక్కడ వస్తు రూపంలో కూడా మీకు తెలియజేస్తారు. అలానే కొన్ని పితృఅరిష్టాలు ఉంటారు కదా, రాక్షస గుణం ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏడ్పించుకు తింటూ ఉంటారు. ఏ విధంగా అంటే మాటల పరంగా దూషించడం. చూడండి, మీరు ఎప్పుడైనా అంటారు దెయ్యం ఏమైనా పట్టుకుందా అంటారు కదా, ఈ విధంగా అండి. అంటే ఇవన్నీ నేను తెలుసుకున్నాను, పెద్దల పరంగా నేను తెలుసుకుని ఈ విషయాలన్నీ చెప్తున్నానండి. ఏ విషయమైనా తెలుసుకుంటే మనకు ప్రతిదీ సమాధానాలు అయితే వస్తాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు కాలం చేసిన వారికి సరిగ్గా ఆ కార్యక్రమాలు సరిగ్గా చేయరండి. దీనివల్ల కూడా పితృఅరిష్టాలు కూడా ఉంటాయి. ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది. కొంతమందికి డబ్బుల ద్వారా చేంజ్ చేసుకుంటారు, కానీ అంటే మీరు ఖర్చు పెట్టి ఘనంగా చేశారనుకుంటారు, కానీ ఆ ఖర్చు పెట్టిన విషయంలో పెద్దలకి ఎంతవరకు ఆ కార్యక్రమం అన్నది సజావుగా జరిగింది అని మీరు ఎలా తెలుసుకుంటారు? ఇక్కడ ఎక్కువ డబ్బు విషయంలో ఖర్చు పెడుతున్నారు, కానీ మీరు చేసే పనులు అక్కడ పితృదేవతల వరకు వెళ్తున్నాయా, వాళ్ళు తీసుకుంటున్నారా, వారి వరకు వెళ్తున్నారా అని మీరు ఎప్పుడు గమనించలేకపోతున్నారు. ఒకటేనండి, మీ ఇంటికి ఎప్పుడు దేవతలు అన్నవారు ఎలా వస్తారు? కాకి రూపంలో వస్తారు. ఎప్పుడైనా మీరు కుంటి కాకి, గుడ్డు కాకి ఇలా రావటం ఎప్పుడైనా చూసారా? వారెవరంటే పెద్దలకు సంబంధించిన వారండి. యాక్సిడెంట్లో చనిపోయే కానీ, మీకు సంబంధించి మీ తరతరాలుగా ఉన్నవారు కూడా, వారికి సంబంధించిన వారు కూడా మిమ్మల్ని చూడడానికైతే వస్తారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు అలా రావడానికి కారణం కూడా ఈ గుడ్డికాకి కుంటికాకి ఉన్న వాళ్ళు మీ తరతరాల్లో ఉన్నవారికి ఇక్కడ మీకు ఏదైనా దోషం ఉందనుకోండి, ఏదైనా అంగవైకల్యం పుట్టాలి అని అనుకున్నప్పుడు ఆ దోషం వీరు తీసేసుకుంటారనమాట. అంటే మీరంటే మీ పెద్దలకి అంత ఇష్టం అనమాట. ఈ రకంగా కూడా కాకిల రూపంలో కనిపించడం అయితే జరుగుతుంది. నల్ల కాకి అన్నవారు శనికి సంబంధించిందండి, పెద్దలకు కూడా సంబంధించిందే. అందుకే కాకి వచ్చినప్పుడు ఒక ముద్ద పెట్టాలి అంటారు. చాలామంది చూడండి, భోజనం చేసే ముందు ఒక ముద్ద పక్కన ఉంచాక అది ముందు ఆ ముద్ద పక్కన ఉంచాకే, అన్నం ముద్ద పక్కన ఉంచాకే తినటం చేస్తారు. ఎప్పుడైనా గమనించండి, ఆ అన్నం ముద్ద కాయకులు పెట్టడం అయితే జరుగుతుంది. ఈ రకంగా కూడా పెద్దల వరకు చేరుతాయి అన్నమాట. ఏదైనా సరే పెద్దలు అన్నవారు అనేక రూపంలో వస్తారు. కాళ్ళ జర్రిగా వస్తారు, కాయక రూపంలో వస్తారు, నోరులేని జీవుల్లో కనిపిస్తారు. మళ్ళీ చెట్టు రూపంలో మీ ఇంటి ఆవరణలో పెరగచ్చు. ఏదో రూపంలో మీ దగ్గరే ఉంటారండి. మీ పెద్దల ఆశీస్సులు అయితే మీకు చాలా చాలా ఉంటాయి. కొంతమంది పెద్దలు, మీ ఇంట్లో పెద్దలు రాక్షస గుణం ఉన్నవారు ఉంటారు, దైవ గుణం ఉన్నవారు ఉంటారు. ఆ గుణం బట్టి వారు దేవతలుగా మారవచ్చు, లేదంటే పితృపీడలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రకంగా కూడా మీరు తీసుకోవచ్చు. చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయండి. ఒక్కొక్కరు ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి అయితే ఉంటుంది కదా. నిజంగా వీటితో కూడా ఆత్మకు సంబంధించిన ఎనర్జీస్ కూడా తెలుసుకోవచ్చు, తెలుసా? ఇవైతే మనకు సమాధానాలు కూడా ఇస్తాయండి. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా ఒక రీడింగ్ అయితే చేస్తాను. నిజంగా మీ పెద్దలు ఆశీస్సులు మీకు ఉన్నాయా లేదా ఈ రీడింగ్లో మీరు తెలుసుకోవచ్చు. అంటే మీరు ఏ రాశి వారు, మీ పెద్దలు మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా, దీనికి సంబంధించి అయితే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ముందుగా ఈ పెద్దల గురించి ఎందుకు చెప్పాను అంటే మీరు తెలుసుకోవాలండి. కొంతమందికి ఈ జనరేషన్లో ఉన్నవారికి అసలు ఎవరికి తెలియదు, పెద్దలు చెప్తేనే తెలుస్తుంది. కానీ ఇప్పుడు పెద్దల మాట పట్టించుకునే స్థితిలో పిల్లలు లేరు. పిల్లలకి చెప్పాలి అనుకున్న పిల్లలు వినిపించుకునే పరిస్థితిలో అయితే వీరు లేరు.
ఏదైనా సరే ఈ విషయం ఎందుకు, ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే ప్రతిదీ తెలుసుకోవాలండి. తెలుసుకుంటే పోయేదే ఉంది. పనికిమాలిన విషయాల గురించి పట్టించుకుంటున్నారు కానీ మన అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, అసలు పెద్దలు గౌరవిస్తేనే కదా, వారి నుండే కదా. కొంతమంది చూడండి పెద్దల్ని అమర్యాదగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, ఎటకారాలు, వేళాకోళాలు, ఇలా చాలా అంటే చాలా తప్పండి. ఆ తత్వాన్ని బట్టి ప్రవర్తించాలి కానీ ప్రతి ఒక్కరూ వారితో ఇబ్బంది పెట్టకూడదు. పెద్దవాళ్ళు అన్నవారిని ఇబ్బంది అయితే పెట్టకూడదు. వారికి ఏంటంటే ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏంటి, చిన్నపిల్లల తత్వం. వారితో సంతోషంగా ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా అని అడిగితే వారి మొహంలో చాలా సంతోషం అనేది ఉంటుందండి. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వారికి నచ్చింది తినే వస్తువులు కానీ అండ్ ఏదైనా సరే వారు సంతోషపడేది, వారికి ఇష్టమైనవి కొని తెస్తే అదొక ఆనందం అండి. ఇక్కడ మీరు ఈ విధంగా పుణ్యం చేసుకున్నట్టే. బ్రతుకున్న పెద్దల్ని పట్టించుకోవాలి, కాలంలో కలిసిపోయిన వారి పెద్దల్ని కూడా పట్టించుకోవాలని ఆశిస్తున్నాను. పెద్దల్ని గౌరవిస్తేనండి మనకి జీవితం అన్నది ఉంటుంది. వారు ఏం చెప్పినా వినిపించుకోవాలి. అలానే కొన్ని చాదస్తం మాటలు అయితే చెప్తారండి, కానీ వినేసి వదిలేసేయాలంతే. అంటే ఆ జనరేషన్లో మాటలు కొన్ని ఉంటాయి, కానీ ఆ మాటలు ఈ జనరేషన్లో పనికిరాదండి. ఈ సొసైటీలో అలా ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. కానీ వారు చెప్పింది వినిపించుకోవాలి, అంటే వారికి గౌరవం అయితే ఇవ్వాలి. ఈరోజు రీడింగ్లో మీ పెద్దల ఆశీస్సులు మీకు ఉన్నాయో లేదో చూద్దాం. ఇక్కడ డివైన్ ఎనర్జీస్ అండి. డివైన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీ పెద్దల గురించి. ఓకే, ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అయితే ఉంది కదా. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. పితృదేవతల గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? పితృదేవత ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు మా వైపు ఉన్నాయో లేదో తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ గురించి, అందరి గురించి, పెద్దల గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? పెద్దల ఆశీస్సులు మా అందరి మీద ఉన్నాయా? స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ చూశారు కదా, ఎప్పుడు ఉంటారండి మన మీద, ఎప్పుడు ఫోకస్ చేస్తూనే ఉంటారంట. మనకి మంచి చెడ్డ వారు ఇచ్చే సూచనలు బట్టి మనకు తెలుస్తాయి, గమనిస్తూ ఉండాలంట. మనల్ని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటారంట. టెంపరెన్స్ ఎప్పుడూ కూడా చూసారా, మీరు వారిని పట్టించుకోవట్లేదు, మీరు డెవిల్ ఎనర్జీస్లో ఉన్నారని డివైన్ కూడా చాలా బాధపడుతున్నారండి. పెద్దలు కూడా ఏంటంటే ఈ రోజుల్లో ఉన్న ఇది వారికి ఇబ్బందిగా ఉంటుందని. లవర్స్ కార్డ్ అంటే మీ పెద్దలకి మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే ఉంది, కానీ మీ ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీస్ ఉందని చెప్తున్నారు. ఈ నెగిటివ్ ఎనర్జీస్ వల్ల పెద్దలు మీ ఇంట్లో ఉండలేకపోతారండి. ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నవి ఎక్కడున్నాయో మీరు గమనించుకోవాలన్నమాట. ఎక్కువ గొడవలు పడితే ఎవ్వరూ ఉండరండి. బతుకున్న వాళ్ళు ఉండలేరు, లేని వాళ్ళు కూడా ఉండలేరు. అందుకే గొడవలు పడ్డ ఇంట్లో శాంతం ఉండదంటారు. ద స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది, చూసారు కదా. ఇక్కడ మీ పెద్దలు మీకు దూరం అవడానికి కారణం ఏదైనా కావచ్చండి. ఇప్పుడు వారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఈ పెద్దలు మీ నుండి దూరమైన వారు మేబీ ఒక 8 years నుండి మీకు దూరమైన వారు ఎవరైనా ఈరోజు ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ 8 years బ్యాక్ మీ లైఫ్లో నుండి దూరమైన వారు ఇప్పుడు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి ఇంటి పెద్దల గురించి మీరు ఇక్కడ సమాధానాలు అయితే ఇవ్వగలరని ఆశిస్తున్నాను. ప్రతి 8 of Wands వచ్చింది. మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారంటండి. ఏవో ఆస్తులు కూడా వచ్చాయి, చూసారా. నైట్ ఆఫ్ పెంటికల్స్. చెప్తాను ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఇంటి పెద్దలు. ఇదిగోండి, డివైన్ బ్లెస్సింగ్స్ లాగా మీ పెద్దల ఆశీస్సులు అయితే ఉన్నాయంట. మీ పెద్దలు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీస్ కూడా ఇంకొక ఎనర్జీస్ అయితే తీస్తానండి. ఇంకేం చెప్పాలనుకుంటున్నారో. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్.
లాస్ట్ కార్డ్ తీస్తా. ఇదిగోండి, మీ పెద్దలు మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నారు. మీ సంతోషం అయితే కోరుకుంటున్నారంట. మీరు వారిని పట్టించుకోవట్లేదు, మీరు వారిని మర్చిపోయారు అన్న భావనలో అయితే మీ పెద్దలైతే ఉన్నారు. వీరు వచ్చేసి కొంచెం యంగర్ పర్సన్ కూడా అయ్యి ఉంటారండి. అంటే పెద్దలంటే పెద్ద వయసు ఉన్నవారని కూడా కాదండి, చిన్న వయసులో కాలం చేసిన వారు పెద్దలతోనే సమానం. వీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే, మీకు కొన్ని విషయాలైతే తెలుసుకోబోతున్నారంటండి త్వరలో. ఏదో ఒక ఆస్తి పరంగా, అంటే మీకు తెలియని ఆస్తులు కూడా ఉంటాయండి రహస్యంగా. అంటే ఇప్పుడు ఎక్కడెక్కడో కొన్ని స్థలాలు అయితే ఉంటాయి. ఆ స్థలాలు ఏంటి మీకు కూడా తెలియదు. ఏ పరంగా అంటే, ఇప్పుడు ఒక గొడవ అయితే ఒక సిచ్యువేషన్ అయితే బయటకు వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆస్తి పంపకంలో కానీ, లేదంటే ఎవరైనా హౌస్ కట్టుకోవడం వల్ల కానీ, ఆ సర్వేలో ఈ సంబంధించిన ఆస్తులు పలానా వారసులవి రావటం అయితే జరుగుతుంది. అది మీకు త్వరలో అయితే ఈ విషయం అయితే మీరు తెలుసుకోబోతున్నారు. అండ్ మీ స్థలాలకు సంబంధించి టెంపుల్స్కి దగ్గరలో ఎక్కడో ఉన్నాయంట. మరి మీరు ఏ రాశి వారో తెలుసుకోవాలంటే మీకు టెంపుల్స్ దగ్గరలో అయితే ఉన్నాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక పర్సన్ నుండి మీకు సందేశం అయితే వస్తుందండి. ఒక పర్సన్ అంటే మాటకి మాట పలానా వారు అన్నట్టు మీ దగ్గర వరకు చేరడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పెద్దలు ఏం చెప్తున్నారు అంటే, మీరు కొన్ని విషయాల్లోని పట్టించుకోవట్లేదు. వారు ఏదో చెప్పాలి అని ప్రయత్నిస్తున్నారు, కానీ మీరు వినిపించుకోవట్లేదండి. ఎవరు మాకుంది వీటిలో వాటాలు అనే పద్ధతిలో అయితే ఎవరు ప్రవర్తిస్తున్నారు. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే అసలు వీరు సంబంధించింది ఏంటి అంటే, ఇది మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ అండి. ఇక్కడ మీరే వారసులని మీ పెద్దలైతే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, 10 ఆఫ్ వ్యాండ్స్ అంటే మిమ్మల్ని అయితే చాలా ఇబ్బంది పెడతారంట. అంటే ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు మీ పెద్దల ఎనర్జీస్ చూసారా. 9 ఆఫ్ పెంటికల్స్ అంటే అన్ని విషయాలు బయటికి రావటం అయితే జరుగుతుంది. మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా వస్తాయంటే, ఒక కమ్యూనికేషన్ అయితే వస్తుందండి. ఎవరో మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ విషయం కూడా ఎక్కడ వస్తుందంటే, ఒక పెళ్ళి సందర్భంలో కానీ, ఏదైనా శుభకార్యంలో కానీ, దేవుడు కార్యక్రమంలో చేసే విషయంలో కానీ ఈ మాటలైతే జరుగుతున్నాయి, బయటకైతే వస్తాయి. మీకు రావాల్సిన అమౌంట్ కానీ, అండ్ ఆస్తులు కానీ, స్థలాలు కానీ, బంగారం కానీ అన్నీ బయటకైతే వస్తాయి. ఇక్కడ మీకు సంబంధించిందేనంటండి. ఇది ఎవరికి సంబంధించింది అయితే కాదంట. ఇక్కడ 10 మంది మీకు రావాల్సింది 10 మంది వస్తున్నారంట. ఈ 10 మందికి సంబంధం లేదు, ఇక్కడ మీకే సంబంధం అనేది కనిపిస్తున్నాయి. ఈరోజు ఇక్కడ ఎనర్జీస్ ఎవరెవరికి, మేషం, సింహం, ధనుసు రాశి వారు కనిపిస్తున్నారు. మిథున, తుల, కుంభరాశి వారు కనిపిస్తున్నారు. వృషభ, కన్య, మకర రాశి వారు అయితే కనిపిస్తున్నారు. ఈ ఎనర్జీస్లో చూద్దాం ఇంకేం చెప్పాలి అనుకుంటున్నారు. మీ పెద్దల రాశులండి ఇవి. మీ పెద్దల రాశులు ఇవి. మేషం, సింహం, ధనుసు రాశి వారు, మిథునం, తుల, కుంభరాశి, వృషభం, కన్య, మకర రాశి వారు వచ్చారు. ఇక్కడ మీకు రావాల్సిన వాటిలో ఒక 10 మంది అయితే చేరుతున్నారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికైతే కనిపిస్తున్నారు. ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీ పెద్దలు వచ్చేసి దైవం సంబంధించిన వారు, రాక్షస గుణం అయితే లేరు. అందరిలో ఒక గుర్తింపు అయితే ఉంటుంది. ఇంకేం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసారు కదా, మీ పెద్దలు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారంట. మీకు ఏ హాని జరగకుండా, మీకు ఏ నష్టం చేయకుండా ఏదో రూపంలో మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుందండి. మీ జీవితంలో ఒక మంచి మార్పు కావాలని కోరుకుంటున్నారు. మీరు మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీకు తెలియనివన్నీ మీకు బయటికి రావటం, మీకు రావాల్సింది. ఇప్పుడు మీరు దేనికి ఆశపడపోయినా మీకు రాసి పెట్టింది ఏదో సందర్భంలో మీ లైఫ్లోకి అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ సంవత్సరంలో అయితే తెలుసుకోబోతారు. మేబీ
ఆగస్టులో అయితే మీకు ఏ విషయం అయితే తెలుస్తుంది కొంతమందికి. ఇంకేం చెప్తున్నారు చూసారు కదా. స్టక్ ఎనర్జీ ఎక్కువ మేషం, సింహం, ధనుసు రాశి వారు ఉన్నారండి. ఇదిగోండి ద సన్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ ఇక్కడ చెప్తాను, ఇంకా ఏం చెప్తున్నారు. ఇదేంటి, మీ పెద్దలు ఏదో రూపంలో వస్తారని చెప్తున్నాను కదా. ఏ రకంగా వస్తున్నారో చెప్తాను. టూ మంత్స్ ఇదిగోండి ఏమంటున్నారంటే కొంతమందికి ఎక్కువ ఈరోజు ఎనర్జీస్లో మేషం, సింహం, ధనుసు రాశి వారు వచ్చారండి. మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు అయితే మీ ఇంటికి ఒక బేబీ గర్ల్ రూపంలో కానీ ఒక బేబీ బాయ్ రూపంలో కానీ మీ ఇంట్లో పుట్టడం అయితే జరుగుతుందంట. ఇక్కడ ఇక్కడి నుంచి ఈ నెల నుంచి స్టార్ట్ చేస్తే 9వ నెలలో మీకు ఏ విషయం వస్తుంది చూసారు కదా. మీకు 9 నెలల్లో మీ ఇంట్లోకి ఒక బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్ కానీ రాబోతున్నారు. ఆల్రెడీ మీరు కన్సీవ్ అయి ఉంటే మీకు పుట్టబోయేవారు మీ పెద్దలేనండి. అండ్ ఇక్కడ కొంతమందికి అయితే 2 మంత్స్లో ఒక విషయం అయితే తెలుసుకోబోతున్నారంట. ట్విన్స్ పుడతారండి, ఎవరికో ట్విన్స్ కూడా పుట్టే అవకాశం కూడా ఉంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా రావడం అయితే జరుగుతుంది. మీరు వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వారు అయ్యారు. మీకైతే అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. మేషం, సింహం, ధనుసు రాశి వారికి అయితే కన్సీవ్ అయితే అవ్వబోతున్నారండి. కన్సీవ్ అయిన వారికి అయితే మీ ఇంటి పెద్దలే మీ ఇంట్లో మళ్ళీ పుట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ డబ్బు రూపంలోని మీకు సహాయం చేస్తున్నారు. అలానే మీకు వారసులుగా మళ్ళీ మీ పెద్దలే మీ ఇంట్లో అయితే రాబోతున్నారు. ఇక్కడ ఏ రాశి వారికి మీ ఇంటి పెద్దలు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇక్కడ ఎక్కువ మిథున, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి వారు వచ్చారండి. మరి మిగతా రాశుల వారికి కూడా చూడాలి కదా. ఇప్పుడు మీరు ఏ రాశి వారు ఇక్కడ మీ ఇంటి పెద్దలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో వీటికి సంబంధించి మీరు రాశుల పరంగా తీస్తే మీ ఇంటి పెద్దలు మీకు ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అండి. అంటే మీరు ఏ రాశి వారు మీ పెద్దలు మీకు ఎటువంటి ఆశీస్సులు ఇస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ అన్నమాట. 5 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ సోర్డ్స్, ద మూన్ ఎనర్జీస్, ద హెర్ఫెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది చూసారా. మీకు బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. మీ సమస్యకు పరిష్కారం అయితే ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు ఇష్టమైన వారు కూడా ఉంటారు కదా పెద్దలు, వారి గురించి మీరు బాధపడచ్చు. మీరంటే వారికి ఇష్టం ఉండొచ్చు కదా. ఆ ఇష్టం బట్టి వారు మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. మొదటిగా 5 ఆఫ్ పెంటికల్స్కి పెద్దల సమాధానం, నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్కి పెద్దల సమాధానం, జడ్జిమెంట్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్కి పెద్దల సమాధానం, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ సార్డ్స్కి పెద్దల సమాధానం, ద మూన్ ఎనర్జీస్కి పెద్దల సమాధానం. ఇదిగోండి 2 వచ్చేసింది.
మీకు ఎప్పుడు సపోర్ట్గా అయితే ఉంటారంటండి మీ పెద్దలు. ఎప్పుడు మీరు ఒక విషయంలో మోసపోవడం అయితే జరిగింది, డబ్బు పరంగా, ఆస్తు పరంగా. ఇప్పుడు మీ ప్రతి సమస్య మీ పెద్దలైతే పట్టించుకుంటున్నారంట, మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీకు త్వరలో ఒక నిజం అన్నది తెలుస్తుంది, ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది, ఒక కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ఈ కమ్యూనికేషన్ వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు రెస్ట్లెస్ మైండ్గా ఉంది కదా, ఇక్కడ మీ పరిస్థితి చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీకు ఇచ్చే సమాధానం, మీకు ఏదో సందేశం అయితే వస్తుందంటండి. మీ గురించి చాలా బాధపడుతున్నారు. ఇదిగోండి మాటలు అయితే జరుగుతున్నాయి. మీకు పెద్దల ఆశీస్సులు అయితే మెండుగా ఉన్నాయి. ఇప్పుడు మీ రాశుల ప్రకారంగా చూద్దాం. మీరు మిథున, తుల, కుంభరాశి వారు అయ్యారండి. ఇక్కడ మీ పెద్దలు ఏం చెప్తున్నారంటే త్వరలో మీ లైఫ్లోకి రావాల్సిన అమౌంట్ అయితే వస్తుందని. అంటే ఎవరో అడ్డుపడుతున్నారండి, ఒక మేల్ అయితే అడ్డుపడుతున్నారు. వీరి గురించే మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మీకు రావాల్సినవి అది ఆస్తులైనా సరే, డబ్బైనా సరే, వీరు వచ్చేసి అడ్డుపడుతున్నారండి. ఇక్కడ మీకు రావాల్సిన వాటిలో ఏదో మోసం అయితే జరుగుతుందంట, కొంచెం గమనించాలి. ఇక్కడ మిథున రాశి వారికి, మిథున, తుల, కుంభరాశి వారికి ఏవో అంటే మీకు సంబంధించింది రావాల్సింది ఎవరో మిమ్మల్ని మోసం అయితే చేస్తున్నారంట, ఎవరో అయితే అడ్డుపడుతున్నారండి, ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారని ఇక్కడ మీ పెద్దలు అయితే చెప్తున్నారు. వారు వచ్చేసి మీ పెద్దలు వచ్చేసి యంగ్ పర్సన్ అయ్యి ఉంటారు, చనిపోయిన వారు. వారైతే మీకేదో చెప్తున్నారండి, జాగ్రత్తగా ఉండమని. ఒక డబ్బు విషయంలో ఎవరో అడ్డుకుంటున్నారని మీకైతే చెప్తున్నారు. అండ్ రెండవది వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వారు మీరైతే మీరు ఒక విషయంలో, ఒక కోర్టు విషయంలో కానీ, ఏదైనా సరే పంపకం విషయంలో కానీ గెలవాలని అనుకుంటున్నారు. మీరు చాలా పాజిటివ్గా ఉన్నారండి. ఈ పాజిటివ్గా ఉన్నదానికి మీ పెద్దలైతే ఆశీస్సులు అయితే ఉన్నాయి, మీకే అనుకూలంగా ఉంటుందని. అండ్ మీకైతే తీర్పు అయితే ఉంటుందంట. ఇక్కడ మీ పెద్దల ఆశీస్సులు అయితే మీకైతే చాలా ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఏమీ కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మీ పెద్దలు వచ్చేసి చాలామంది ఉన్నారండి, ఎక్స్పైర్ అయిన వాళ్ళు. మీరంటే బాగా ఇష్టపడుతున్నారు. చిన్నపిల్లలు కూడా ఉన్నట్టున్నారండి, చిన్న పాప కానీ బాబు కానీ, యంగ్డ్ పర్సన్స్ ఉన్నారు. అంటే పెద్దవాళ్ళంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు కాదండి, చిన్నపిల్లలు ఉన్నారు, యంగ్డ్ పర్సన్ ఉన్నారు. మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు అయితే వారి ఆశీస్సులు అయితే ఉన్నాయి. మీ లైఫ్లోకి ఏదో విధంగా మళ్ళీ ఒక జన్మ అయితే తీసుకోబోతున్నారంట. అది వారు ఒక కుక్క రూపంలో రావచ్చు, ఒక చెట్టు రూపంలో రావచ్చు, అండ్ ఒక బేబీ బర్త్గా రావచ్చు. ఏదైనా సరే మీ లైఫ్లోకి మళ్ళీ రావటం అయితే జరుగుతుంది. అండ్ మూడవ ఎనర్జీస్గా మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు అయితే ఇక్కడ మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే వస్తుందంటండి. మీరంటే మీ పెద్దలకి చాలా ఇష్టం అంట, మిమ్మల్ని గౌరవిస్తారంట. వీరు కూడా ఒక స్త్రీ అయితే కనిపిస్తున్నారు. వీరు చాలా పెద్దవాడండి, ఒక తల్లి కావచ్చు. అంటే మీరంటే అభిమానించేవారు, మీరంటే బాగా ఇష్టపడేవారు ఎవరైనా కావచ్చు. ఒక తల్లనే కాదు, ఒక పెద్దవాడైతే కనిపిస్తుంది ఈ ఎనర్జీస్లో. ఈవిడేంటంటే వీరి పరంగా మీకు ఒక డబ్బు అన్నది, ఆస్తి అన్నది కలవబోతుంది వీరి వల్ల. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీరు వృషభ, కన్య, మకర రాశి వారి కదా. ఇక్కడ మీకు నమ్మక ద్రోహాలు అయితే జరిగాయండి, మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మీ పరిస్థితి ఇంకా ఎలా ఉంది అంటే ఎవరికి చెప్పినా మీకు న్యాయం అయితే జరగట్లేదు. అన్ని విషయాల్లో మీరు మోసపోతున్నారు. మోసం చేసేవాళ్ళు ఇంట్లోనే ఉన్నారండి, బయట వారైతే కాదు. ఈ ఇంట్లో వారు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని వాడుకుంటున్నారని, అక్కడ మీరు ప్రతిదానికి మోసపోతున్నారని, మీరు మంచికి వెళ్ళి చెడు ఎదురు తెచ్చుకుంటున్నారని, ఇక్కడ మీరు ఎవరినైతే నమ్మారో వారి వల్ల మీరు మోసపోతున్నారు. మీరు పడే బాధ మీ పెద్దలకి తెలుస్తుంది. అండ్ మీరు కష్టపడేదంతా వారికి తెలుస్తుందండి. మీకు హెల్ప్ చేయాలి అన్నా ఇక్కడ మీరున్న ప్లేస్లో ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే ఉందంట. ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మీకు ఏ హెల్ప్ చేయలేకపోతున్నారు. మీరు ఇక్కడ కష్టపడుతున్నారని ఈ పెద్దలు వచ్చేసి మీ గురించి అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయ్యారండి.
కర్కాటక వృశ్చిక మీన రాశి వారు వీరు ఏమంటున్నారు అంటే మీరు వీరి కోసం ఏడుస్తున్నారండి కదా, ఎక్కువ చాలా అంటే చాలా ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. మీ పర్సన్ ఈ పెద్దలు వచ్చేసి మీరంటే ఇక్కడ వచ్చేసి మేబీ మీ ఫాదర్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఈ రిలేషన్ అయితే కనిపిస్తుందండి. ఓకే, మీరు వీరి గురించి ఎక్కువ ఏడుస్తున్నారని ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. మిమ్మల్ని ఎక్కువ అయితే ప్రేమిస్తున్నారంట. ఈ ప్రేమ ఎలా ఉంది అంటే మీది జన్మల బంధం అని మీ పెద్దలు అయితే చెప్తున్నారు. మీకు ఏదో విధంగా ఒక కొడుకు రూపంలో కానీ మళ్ళీ జన్మ అయితే తీసుకుంటారని చూడండి. మీ లైఫ్లోకి వారసులుగా రాబోతున్నారండి. ఇక్కడ ఏ విధంగా అయినా సరే మీ కుటుంబంలో ఒక వారసులుగా అయితే పుట్టడం అయితే జరుగుతుందని ఇక్కడ మీ పెద్దలు వచ్చి చెప్పడం అయితే జరిగింది. మీరు కర్కాటక వృశ్చిక మీన రాశి వారు అయితే ఈ పర్సన్ వచ్చేసి మీ హస్బెండ్ అయినా కావచ్చు, మీ ఫాదర్ అయినా కావచ్చు అండి. ఎక్కువ హస్బెండ్ అనే ఎక్కువ కనిపిస్తున్నారు, ఒక జెంట్ అయితే కనిపిస్తున్నారు. మీరు వీరి గురించి ఎక్కువ ఏడుస్తున్నట్టున్నారండి. వీరు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారంట. మళ్ళీ ఏదో ఒక రూపంలో జన్మ అయితే తీసుకుంటారని మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ పెద్దల పరంగా చూస్తే ఎనర్జీస్ చూశారు కదా, ఎప్పుడు మీ సంతోషం అయితే కోరుకుంటున్నారు. మీరు వల్ల మీకు ఏదో మంచి అయితే జరుగుతుందండి. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఎవరికి మిథున, తుల, కుంభరాశి వారి విషయంలోనే ఏదో మోసం అయితే జరుగుతుంది. ఇవ్వండి ఈరోజు నేను తెలిసిన విషయాలు మీతో అయితే షేర్ చేసుకున్నాను. పెద్దలను గౌరవించండి, అభిమానించండి, ప్రేమించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.